ఈరోజు ధ్యానించబోతున్నటువంటి అంశం క్రైస్తవ్యంలో ఆత్మరక్షణ పాపమా. అయితే క్రైస్తవ్యం అనేటప్పటికీ మనందరికీ ఒక ఆహ్, లోకానికి కానీ, లేదంటే గనక అందరికీ గాని ఒక నానుడుంది. ఏంటా నానుడి అనంటే గనక, క్రైస్తవులు శాంతి కాముకులు. వాళ్ళని ఏమన్నా, ఎవరు ఏం తిట్టినా, ఎవరు ఏది చేసినా వాళ్ళసలు పట్టించుకోరు. మరి ముఖ్యంగా వారి మీద దాడి చేసిన వాళ్ళు తిరిగి దాడి చెయ్యరు. అనే ఒక నానా రకాలైనటువంటి ఆలోచన లోకానికంటూ ఉంది. అది ఎంతవరకు కరెక్టో, లేదంటే గనక వాక్యానుసారంగా ఎంతవరకు అది రైటు అనే అంశాన్ని ఈరోజు నేను బైబిల్ నుంచి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఆత్మరక్షణ పాపమా అనే ఒక అంశం ఏదైతే ఉందో, అది అంటే నేను సువార్తను చేతపట్టుకొని, అంటే నేను క్రీస్తును ప్రకటించడానికి వెళ్ళినప్పుడు జరిగే ఆ దాడుల గురించి నేను మాట్లాడడం లేదు. దాని గురించి చివరిలో మాట్లాడతాను. ఉదాహరణకి మీరు ఒక పార్క్‌కి వెళ్లారు. మీరు ఒక పార్క్‌కి వెళ్లారు. ఫ్యామిలీతో మీరు ఒక బయటికి వెళ్లారు. అక్కడ గుట్కా కొట్టో లేదంటే గనుక గంజాయి తాగో ఉన్నటువంటి వ్యక్తి మీ కుటుంబం మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇండైరెక్ట్‌గా మీ మీదను, మీ కుటుంబం మీదను దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు మీరేం జేస్తారు? బాబు కరెక్ట్ సమయానికొచ్చావమ్మా నువ్వు. ఎవరు దాడి చేస్తారా? ఈళ్ళకి ప్రేమ చూపిద్దామన్న ఉద్దేశ్యంతో నేనున్నానక్కడ. ఇదిగో, ఇదిగో మా అమ్మాయి అయితే మా అమ్మాయి, మా భార్య అయితే మా భార్య. ఇదిగో మీరు మీకిష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అని చెప్పి వదిలేయడం అనేది న్యాయమా? ఇంకా మనం చూసుకున్నట్లయితే గనుక చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వారిలో చాలామంది ఆర్మీలో గాని, నేవీలో గాని, ఎయిర్ ఫోర్స్‌లో గాని పనిచేస్తూ ఉంటారు. పనిచేస్తా ఉన్నప్పుడు వాళ్ళు అంటే మనకి శత్రువులు మన భూభాగంలోనికొచ్చి అంటే మనకి చెప్పినట్లయితే గనుక పుల్వామా అటాక్ గాని, ఈ కొన్ని కొన్ని అటాక్స్ తీవ్రవాదులు మన భారతదేశానికొచ్చి మన వాళ్ళని చంపుతున్నప్పుడు అక్కడ ఒక క్రైస్తవుడు ఉన్నాడనుకోండి. అంటే నరహత్య చేయడం తప్పు కాబట్టి, ఇప్పుడు నేను ఆడిని చంపి దేవుడి దృష్టిలో నేను తీర్పులోనికెళ్ళిపోతాను కాబట్టి, నేను ఆడిని చంపను. నేనిక్కడ ప్రేమ చూపిస్తాను అని చెప్పడం సమంజసం అంటారా? రైట్ అంటే నువ్వు చేస్తుంది సరైనటువంటి పనంటారా? లేదంటే గనక మీరు ఒక ప్రయాణం జరుగుతున్నప్పుడు, మీ ప్రయాణంలో ఉన్నప్పుడు మీ మీద ఒకడు అంటే దారి దోపిడీలు అంటారు చూసారండి? మీరు ఒక కారులోనో లేదంటే ఎలాగో ఎళ్తున్నారు. వెళ్తున్నప్పుడు మీ మీద ఎవరన్నా దాడి చేశారు. దాడి చేసినప్పుడు మీరక్కడ శాంతి ప్రబోధాన్ని బోధిస్తా ఉంటారా? అంటే ఇది నిజ జీవితంలో మన మీద జరుగుతున్నటువంటి కొన్ని సిట్యుయేషన్స్ ఇవన్నీ కూడాను. ఈ సిట్యుయేషన్స్ మనం అనలైజ్ చేసినప్పుడు, మనం ఎలా ప్రవర్తించాలి అసలు ఈ సిట్యుయేషన్స్ అన్నిటిల్లోని? మనము ఏ విధంగా ఆలోచన చేయాలి? అసలు దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందసలు? అన్నది మనను చాలా పరిశీలనగా చూడాలి దేవుని వారలారా. ఇది లేకపోవడం వల్లే మనం చాలా విషయాల్లో మనం వెనకబడిపోతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లల్ని గాని, లేదంటే గనక మనకున్నటువంటి సహోదరులను గాని, ఏదన్నా ఒక సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ పంపించాలన్నా చాలామంది వెనకాడుతూ ఉంటారు. లేదంటే గనక మన పిల్లల్ని ఏ పోలీస్ గానో, లేదంటే గనక ఏ ఐఏఎస్ గానో, ఐపీఎస్ గానో తయారు చేయాలన్నప్పుడు మనకొక ఆలోచన వస్తది. అక్కడంతా కూడా చెడ్డవారున్నారు. చెడ్డవారి దగ్గర నా పిల్లోడిని పంపించడం నాకిష్టం లేదు అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళకున్నటువంటి సంకుచిత భావంతోని పిల్లల యొక్క భవిష్యత్తును, దేవుని యొక్క ప్రణాళికను దెబ్బతీసే వాళ్ళు చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అసలు దేవుడిచ్చినటువంటి ప్రణాళిక ఎంత గొప్పదో తెలిస్తే, నిజంగా మనము చెయ్యవలసినటువంటి కర్తవ్యం ఏటో మనకు అర్థమవుతుంటది. ఇలాగా మొన్నటికి మొన్నండి అంటే ఆస్ట్రేలియాలో ఒక బీచ్‌లోని ఉగ్రవాదులు దాడి చేస్తున్నారన్నమాట. అంటే బీచ్‌లో ఎంతమందైతే ఉన్నారో అంతమంది మీద కదా ఒక రకమైనటువంటి దాడి చేస్తున్నారన్నమాట. అదే సిట్యుయేషన్‌లో మీరుంటే, ఇంగో ఈడిని గాయపరచడం తప్పు అని చెప్పేసి ఆ ఉగ్రవాదిని గాయపరచడం తప్పు. నేనేమి అడ్డుకోకుండా నేను బ్యాగ్ తీసుకొని ఎళ్ళిపోతానంటే, అది చెయ్యవలసినటువంటి సరైన పనేనంటారా? ఆ ప్రశ్నలకే ఈరోజు మనం బైబిల్‌లోంచి సమాధానం చూద్దాం దేవుని వల్లన. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనాన్ని మీరు చూసినట్లయితే గనక ఇదొక సందర్భం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఏంటంటే గనక ఇదిగో మీకు చెప్పబడింది కదా! కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా! అయితే నేను మీతో చెప్పినదేమనగా అని చెప్పేసి యేసుక్రీస్తు చెప్తున్నాడు. దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పుము. ఇదేటి
ఒకడు నిన్ను కొట్ట కొడతంటే గనక ఒకడు ఎవడన్నా వచ్చి నిన్ను కొట్టాడనుకో కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పము అని అన్నాడనమాట. ఇంకేమంటున్నాడు మళ్ళీని, ఎవడైనను నీ మీద వ్యాజ్యము చేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేయము. ఒకడు ఒకవేళ నిన్ను మైలు దూరం బలవంతం చేస్తే గనక వానితో 2 మైళ్ళు వెళ్ళుము. అడుగు వానికిమ్ము, అప్పు అడుగు వాని మొఖంను తిప్పుకోవద్దసలు. ఎవడన్నా నిన్నొచ్చి అప్పు అడిగాడనుకోండి, అడుగుతున్న వాడి వైపు నాకు మొఖం తిప్పుకొని నేనివ్వనని ఏం చెప్పకు. అంటే ఇక్కడ ఏమని చెప్తుందంటే గనక దుష్టుడిని అసలు ఎదిరింపకద్దు. వాడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో, చెయ్యాలనుకున్న దాన్ని సంపూర్తి చేయనివ్వు. ఇంకా వాడికి కోపరేట్ చెయ్యి అన్నట్టుగా వాడు దుష్టత్వాన్ని ఇంకా నువ్వు ఇంకా హెచ్చిపోయినట్టుగా చెయ్యి అన్నట్టుగా మనకిక్కడ అర్థమవుతుంది. అసలు యేసుక్రీస్తు వారి యొక్క చెప్పబడిన మాటల్లో ఉన్నటువంటి అర్థం ఇదేనా? ఇంకా చెప్తున్నాడు, నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషింపబడిన చెప్పబడిన మాట మీరు విన్నారు కదా! నేను మీతో చెప్పినదేనా, మీరు పరలోకమందు తండ్రికి కుమారులైన మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువుని ప్రేమించడం అంటే ఏంటి? శత్రువుని ప్రేమించడం అంటే ఏంటి? అంటే ఇప్పుడు మన అమ్మ మీద దాడి చేసిన వాడిని, బాబు దాడి చేయరా అని చెప్పేసి ప్రోత్సహించడం, వాడిని ప్రేమించడమా? అలాగైతే నీ కూతుర్ని గానీ, నీ భార్యని గానీ, నీ తల్లిని గానీ ఏం చేస్తున్నావు నువ్వసలు? ఏం చేస్తున్నావు? ఒకవేళ శత్రువుని ప్రేమించడం అర్థం అదే అంటే గనక, ఇదిగో బోర్డర్ క్రాస్ చేసి వచ్చినటువంటి తీవ్రవాదిని వాడికి రెడ్ కార్పెట్ పరిచి వాడిని లోపలికి పంపించి, దారా మా ఊళ్ళందరినీ చంపరా, నా యేసుక్రీస్తు వారు చెప్పారు నాకు, ఇదిగో శత్రువుని కూడా ప్రేమించమన్నారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లోపలికి రా అని చెప్పడము, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి భావం ఇదేనంటారా? ఇంకా లేదంటే గనక ఒక బీచ్‌లో చంపుతున్న వాడిని ఇంకా బాగా చంపరా, అవసరమైతే నన్ను కూడా చంపరా అని జెప్పేసి ఆడి దగ్గరికెళ్ళి రొమ్ములు సిప్పి, ఇదిగో చంపరా అని జెప్పి నుంచోవడం శత్రువుని ప్రేమించడం అంటారా? ఇదేనా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట? కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పమంటే దాని యొక్క భావం ఇదేనని మీరు ఆలోచన కలిగి ఉన్నారా దేవుని వారలారా? అసలు ఇది ఏ కాంటెస్ట్‌లో చెప్పబడింది? కంటికి కన్ను, పంటికి పన్ను అని ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి కాంటెస్ట్ ఏటసలు? ఒకసారి దీని గురించి లేవియా కాండానికి వెళ్దాం. మోషే గారు ఏ కాంటెస్ట్‌లో దీన్ని చెప్పారన్నది మనకు అర్థం కావాలి దేవుని వారలారా. లేవియా కాండము 24 అధ్యాయం నుంచి మనం వెళ్దాం. లేవియా కాండము 24 అధ్యాయము 17-20 వచనాలు. ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుని వారలారా ఇక్కడ చెప్తున్నాడు, ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను. ఇది ఎవరు చెప్తున్నాడు? అంటే ఒక న్యాయాధిపతికి, అంటే ఒక జడ్జికి దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. ఒకవేళ ఎవడైనా ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపాడనుకోండి, ఆ చంపినటువంటి వ్యక్తిని నువ్వు ఎలా ట్రీట్ చేయాలి, వాడికి ఎలాంటి శిక్ష విధించాలనుకున్నావు? వాడు చంపినందుకు వాడిని కూడా చంపనివ్వు. చంపేయి ఆడిని కూడా. ఎందుకని ఇలా ఇలా ఎందుకు తీర్పిచ్చాడనంటే గనక, ఇశ్రాయేలీయుల్లో ఒక పాపం అనేది వారిలో ఉండకుండా తుడిచివేసి ఒక భయాన్ననేది లోకానికి కనిపించడం కోసం వాళ్ళకి కళ్ళెదురుగుండా వీళ్ళకి శిక్ష విధించు అని చెప్పి దేవుడు న్యాయాధిపతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే గనక జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణము దాని నష్టం పెట్టుకున్న వాళ్ళను, ఒకడు తన పొరుగువానికి కలంకం కలగజేసినట్లు వానికిని కలగజేయను, విరగ్గొట్టబడిన దానికి విరగ్గొట్టబడిన శిక్ష విధించాలి అలాగా. అంటే ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు జడ్జిమెంట్‌లో న్యాయాధిపతి ఏ విధంగా శిక్ష విధించాలన్నది చెప్తున్నామట. వాడు ఒకవేళ కన్ను పోగొడితే వాడికి కన్ను పోవాలి ఆడికి కూడాని. ఎవడైతే పోగొట్టాడో ఆడికి. ఎవడైతే చెయ్యి ఇరగ్గొట్టాడో వాడికి చెయ్యి ఇరగ్గొట్టాలి. ఇది ఎప్పుడు జరుగుతది? ఇది ఎప్పుడు జరుగుతది? అని అంటే గనక, నువ్వు ఒక కోర్ట్‌కెళ్ళినప్పుడు, అంటే నువ్వు ఒకరి మీద నేరారోపణ చేసినటువంటి వ్యక్తి న్యాయాధిపతి దగ్గరికొచ్చినప్పుడు, న్యాయాధిపతి విధించవలసినటువంటి విధి విధానం ఇది. అంటే వాడు చేసినటువంటి ఆ యొక్క తప్పిదానికి కావాల్సినటువంటి శిక్ష. ఇంకా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 19 అధ్యాయానికి కూడా వెళ్దాం. ఇదే సందర్భం. ద్వితీయోపదేశ కాండము 19 అధ్యాయము 15-21 వచనాల వరకు కూడా ఇలాంటి సందర్భమే ఉంటుంది. ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఎంత క్లియర్‌గా ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 19 అధ్యాయము 15-21 వచనంలో చెప్పడం జరిగింది. అంటే ఒక న్యాయాధిపతి ఎవడన్నా ఒకడు సాక్షులు, 2-3 సాక్షులు పెట్టుకొని నువ్వు విధించవలసినటువంటి నియమావళి ఇది అని ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ప్రతీకారం తీర్చుకో.
ఎందుకంటే గనుక వాడు నీకు నష్టం కలిగించాడు గనుక, ఆ నష్టాన్ని నువ్వు కూడా వాడికి కలిగించు అని చెప్పి చాలా డైరెక్ట్‌గా ఇక్కడ చెప్పడం జరిగింది దేవుని వాళ్ళారా. చాలా డైరెక్ట్‌గా చెప్పడం జరిగింది. ఇదేంటంటే గనుక ఇదిగో న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తర్వాత వానికి అబద్ధ సాక్ష్యమైన తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చెయ్యి తలంచినట్లే వానికిని చేయమన్నారు. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. మిగిలిన వారు వీని భయపడి నీ ద్వేషమును అట్టి దుష్కార్యము ఇంకనూ చేయకుందురు. ఇట్లు ఎవనిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలికి కాలు విధి. ఇదేంటనుకున్నాడు? శిక్షా విధి. ఇప్పుడు మనం సుప్రీంకోర్టుకి వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. సౌదీ అరేబియా లాంటి ప్రాంతానికి వెళ్ళామనుకోండి, ఎక్కడన్నా అక్కడ రేప్ జరిగింది అని ఎవరన్నా గనక చెప్పినట్లయితే గనక వాళ్ళకి వేసే శిక్ష ఏంటనుకున్నారు? మరణశిక్ష మాట. వాడిని రోడ్డు మీద తీసుకొచ్చి బహిరంగంగా చంపేస్తారన్నమాట అండి. అదేంటది? ఒక జడ్జిమెంట్. మన భారతదేశంలో కూడా తీవ్రవాదులు ఎవరన్నా వచ్చి భారతదేశం మీద ఒక దాడి కనుక చేసినట్లయితే గనక, దాడి చేసిన వాడిని ఏం చేస్తారనంటే గనక, వాడికి మరణశిక్ష విధిస్తారు. అంటే న్యాయాధిపతులు ఇచ్చే తీర్పు. అంటే ప్రభుత్వాలు ఇచ్చే తీర్పును పట్టించి ఇక్కడ చెప్పబడుతున్నాడు. అంటే ఒకవేళ నువ్వు నీకు ఎవడైనా సరే నీకు నష్టం కలిగించాడు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము వాడి మీద పగ తీర్చుకోవద్దు. పగ అంటే ఏంటి? ఇది అర్థం కావాలి. పగ అంటే కనుక వాడు నాకు గత కాలంలో జరిగినటువంటి తప్పిదానికి నువ్వు ఇప్పుడు కరెంటు తీర్చుకునే దాన్ని పగ అంటారన్నమాట. పగ అంటే ఏంటనుకున్నారు? గత కాలంలో వాడు నాకు అన్యాయం చేశాడు. వాడు నన్ను నష్టపరిచాడు. వాడు నాకు ఏదో చేయాల్సింది చూసా, ఆ చేయాల్సిన దాన్ని నష్టపరిచాడు కాబట్టి ఇప్పుడు వాడి మీద న్యాయ విమర్శ ముందు వాడికి శిక్ష విధించాలని కోరుకోవడం అనేది ఇప్పుడున్నటి కాలంలో దేవుడు విడిచిపెట్టమన్నాడు. వాడు దుష్టుడు, వాడిని విడిచిపెట్టానన్నాడు. కాకపోతే ఇప్పుడు నేను చెబుతున్నటువంటి సందర్భాన్ని నువ్వు అంటిపెట్టుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డిఫెన్స్ లేదంటే ఆత్మరక్షణ అనేది భవిష్యత్తులో జరిగేదానికి పునాది, గతంలో జరిగేదానికి కాదు. ఇప్పుడు చెడుతనం జరగకుండా ఆపడం అనేది నీ ముందున్నటువంటి బాధ్యత. ఆత్మరక్షణ పాపం ఏమాత్రమో కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇప్పుడు వెళ్తున్నటువంటి ఒకడు అన్యాయంగా దాడి జరుగుతున్నప్పుడు నాకు ఎందుకని చెప్పి వెళ్ళిపోతే అది మానవత్వమే కాదు, ఇంకా దైవత్వం ఏమవుతుంది? దైవత్వం ఏమవుతుంది? మనం యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉదాహరణ తీసుకోవచ్చు. ఒకడిని దారి మధ్యలో ఒకడు ఎరుకు నుండి యెరూషలేము నుంచి ఎరుకుకి వెళ్తున్నప్పుడు దొంగలు వాడిని కొట్టి వాడిని దారి మధ్యలో పడేస్తారు. లేవీయుడు వచ్చాడు, ఏం పట్టించుకోలేదు. యాజకుడు వచ్చాడు, ఏం పట్టించుకోడు. కానీ సమరయుడు వచ్చి వాడికి చేయవలసినటువంటి ధర్మాన్ని చేశాడు. వాడు కూడా వదిలేసి వెళ్ళిపోమన్నాడా? లేదు. మేలైనది చెయ్యనెరిగి అలాగు చెయ్యని వానికి శ్రమ కలనన్నాడు, పాపం కలుగుతుందని అన్నాడు. అంటే మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయాన్ని ప్రతిఘటించకుండా దాన్ని సపోర్ట్ చేయడం కూడా పాపమే దేవుని వాళ్ళారా. ఆత్మరక్షణ అనేది పాపం కాదు. పగ తీర్చుకోవడం అనేది పాపం. ఎందుకంటే పగ నేను తీరుస్తానని చెప్పి దేవుడు ఇచ్చాడు కాబట్టి మీరు ఆ దేవునికి విడిచిపెట్టాలి తప్ప నువ్వు పగ తీర్చుకోవడానికి నువ్వు ప్రయత్నించకూడదు దేవుని వాళ్ళారా. అదే చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు. నీ శత్రువుని ప్రేమించమన్నారు కదా, నీ శత్రువుకు ఎలాంటి శిక్ష విధించాలన్నది నాకు విడిచిపెట్టు. నువ్వు ఏంటంటే కనుక వాడిని ప్రేమ చూపించు. అంటే పగ తీర్చుకోవద్దు. నువ్వు వాడిని ద్వేషంతో నింపుకోవద్దు. వాడు నీకు కలిగించినటువంటి నష్టాన్ని పట్టించి వాడి మీద ఏదో వాడికి నష్టం కలిగిద్దామన్నటువంటి ఆలోచన నీకు రానివ్వకు. అది యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. అంతే తప్ప నీ కూతురునో లేదంటే నీ భార్యనో లేదంటే నీకు తెలిసిన వారినో నీకు నెలవైన వారి మీద అన్యాయంగా దాడి జరుగుతున్నప్పుడు దాన్ని ప్రతిఘటించకపోవడం అనేది నువ్వు చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పుల్లో ఒక తప్పు దేవుని వాళ్ళరా. అతి పెద్ద తప్పుల్లో ఒక తప్పు. నీ కుటుంబానికి రక్షణ కలిగించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. నిన్ను నమ్ముకుని వచ్చిన నీ భార్యను, నువ్వు కన్నటువంటి బిడ్డలను కాపాడవలసినటువంటి బాధ్యత, సమాజాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. అందుకని ఒక మంచి కుటుంబ వ్యవస్థను కానీ ఈ మంచి బాధ్యతను కానీ దేవుడు మన మీద ఇచ్చాడు దేవుని వాళ్ళరా. అలాంటప్పుడు ప్రాణం పోయినా సరే ఆ పోయినటువంటి ప్రాణానికి చాలా విలువ ఉంటుంది. దేవుని వాళ్ళ. అది నేటి కాలంలో మనము గమనించలేకపోతున్నాం. చూద్దాం.
కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 3వ వచనం చూద్దాం దేవుని వర్లారా. పేదలను తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చండి. ఎవరు చెప్తున్నాడు న్యాయం తీర్చమని? దేవుని ప్రజలకు చెప్తున్నాడు. దేవుని ప్రజ అంటే ఎవరు? మనమే. మనమే దేవుని ప్రజ. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, అన్యాయం జరుగుతున్న దాని మీద నువ్వు ప్రతిఘటించాలి. అంతే తప్ప నాకెందుకని మనము వెళ్ళిపోకూడదు దేవుని వర్లారా. నాకెందుకు, నాకు సంబంధం లేదు అని చెప్పి నువ్వు వెళ్ళిపోతే, ఇదిగో దేవుడిచ్చినటువంటి దాన్ని మనము మీరిన వాళ్ళం శ్రమ గలవారిని నీ దీనులకు న్యాయము తీర్చుడి, న్యాయం తీర్చమని అంటున్నాడు. అది మన బాధ్యత దేవుని వర్లారా, బాధ్యతది. ప్రభువు మనకి అంత తెలివిని, అంత జ్ఞానాన్ని, అంత కామన్ సెన్స్‌ని మనకి ఎందుకు ఇచ్చాడని అంటే గనక, ఇదిగో నువ్వు ఎలా ప్రయత్నించాలో అలా ప్రయత్నిస్తావనేసి. విడిచిపెట్టి వెళ్ళిపోతావని కాదు. విడిచిపెట్టి వెళ్ళిపోతావనా? అంత జ్ఞానం ఇచ్చింది. ఇంకేమన్నాడు? దరిద్రులను, నిరుపేదలను విడిపించుడి. విడిపించుడి అంటే వాళ్ళకి ఎక్కడైతే నష్టం కలుగుతుందో, నష్టం కలుగుతున్న చోట నువ్వు విడిపించాల్సినటువంటి బాధ్యత నీకుంది. యు ఆర్ ఏ సోషల్ రిఫార్మర్. నువ్వు ఒక సోషల్ రిఫార్మర్ కింద ఉండాలి. అంతే తప్ప ఏది అంటే మనం దేవుడి పని అంటే ఏమని అనుకుంటాం అంటే అండి, చాలా మందికి ఉన్నటువంటి అపోహ దేవుని పని అంటే గనక ఇదిగో వాక్యం చెప్పడం ఒకటే దేవుని పని అని అనుకుంటాం. దేవుని పనుల్లో అనేకం ఉన్నాయండి. అనేకం ఉన్నాయి. వాక్యం ప్రకటించడం అనేది ఒకటి. అది ప్రవక్తగా చేయవలసినటువంటి పని. ప్రవక్తగా చేయవలసిన ప్రవక్త పని అది. రాజు పని. రాజు చేయాల్సినటువంటి పని రాజుకుంది. మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రవక్తలు కూడా రాజు దగ్గరికొచ్చి సాష్టాంగపడినటువంటి సందర్భాలు ఉన్నాయి దేవుని వర్లారా. రాజు దగ్గరికొచ్చి సాష్టాంగపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజు దగ్గరికొచ్చి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అనేది దేవుడు యాజకుడికి ఒక పని ఉంది, ప్రవక్తకు ఒక పని ఉంది, రాజుకు ఒక పని ఉంది. అందరూ ఒకే పని కాదు. వాక్యం చెప్పడం అనేది ఒక్కటే దేవుని పని అనుకుంటే అది పొరపాటే. ఉదాహరణకు మీరు ఒక గవర్నమెంట్ టీచర్గా ఉన్నారు. గవర్నమెంట్ టీచర్గా ఉన్నటువంటి మీరు పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం వారి బ్రతుకులను దిద్దడానికి మీరు పెట్టే శ్రమ ఉంది చూసారా? అది మీరు దేవుడిని మహిమపరిచినట్టు. ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు. లంచం తీసుకోకుండా ఎవరికైతే న్యాయబద్ధంగా ఎవరికైతే ఏది రావాలో అది చేయడము దేవుని యొక్క పని నిర్వర్తించిన వాడు. అంటే నువ్వు నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు హృదయపూర్వకంగా చేస్తున్నట్టు లెక్క అది. ఒక సోల్జర్ ఉన్నాడు. ఒక సోల్జరు దేశాన్ని కాపాడడం అనే బాధ్యతని అతని చేతుల్లో పెట్టి అతనికి ట్రైనింగ్ ఇచ్చి అతను ఉంచాడు. శత్రువుని లోపలికి పంపించి ఉన్నవారిని కొల్లగొట్టేలా చేయడం అనేది అది చాలా చెడ్డ క్రియ. చాలా చెడ్డ క్రియ. యేసుక్రీస్తు వారు యోహాను దగ్గరికి, బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి కొంతమంది సైనికులు వస్తారండి. ఆ సైనికులు వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట బాగుంటుంది. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. 10వ వచనం నుంచి చూద్దాం. అందరూ వచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు అనమాట బాప్తిస్మం ఇచ్చే యోహాను. మేము ఏం చేయాలి అని చెప్పేసి అడిగినప్పుడు అతను ఇచ్చినటువంటి సమాధానం అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతను అడగగా వాడు చెప్తున్నాడు, అతడు 2 అంగీలు గలవాడు ఏమీయో లేని వానికి ఇయ్యవలననియో, ఆహారం గలవాడు అలాగుననే చేయవలననియో చెప్పాను. అంటే నీ దగ్గర ఎక్కువ ఉన్నదనుకో, యు షేర్ విత్ ద పీపుల్ దోస్ ఆర్ ఇన్ నీడ్. ఎవరైతే సహాయత కావాల్సి ఉన్నదో వాళ్ళకి ఇవ్వు అని అంటున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు? ఆహారం లేనివాడికి కూడా ఆహారం పెట్టు. ఇంకోటి ఏమంటున్నాడు? సుంకరులను బాప్తీసం పొందవచ్చాడు. సుంకరులు అంటే ఎవరు? అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు మాట. గవర్నమెంట్ ఉద్యోగం పిండి చేస్తున్నాడు. లంచాలు తీసుకుంటూ, లేదంటే కనుక అధికంగా భారాన్ని విధిస్తూ వాళ్ళ మీద భారంగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు చెడుతున్నాడు. అప్పుడు వాళ్ళతో ఏం చెప్తున్నాడు? బోధకుడా మేమేమి చేయవలనని అడగగా అతను అన్నాడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని చెప్పాను. మానేమన్నాడు ఉద్యోగం. నువ్వు సుంకర కింద ఉన్నావు కదా, నువ్వు ఉద్యోగం మానేసి వచ్చేసే, ఇదిగో నా శిష్యుడి కింద జాయిన్ అవ్వని అన్నలేదు. ఏదైతే నీకు నిర్ణయింపబడిందో నిర్ణయింపబడిన దాని ప్రకారం చెయ్యి. అది నీకు న్యాయమైనది. అది దేవుని పక్షంగా నువ్వు చేయవలసింది అది. ఇంకేమన్నాడు? సైనికులు కూడా వచ్చారంట. మేమేమి చేయవలని అని అతను అడిగి, అందుకు అతడు ఎవరిని ఊరకే బాధ పెట్టదు, ఎవరిని కూడా ఊరకనే బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు, మీ జీతముతో తృప్తి పొంది ఇంద్రుడని వాడితో చెప్పాను. ఉద్యోగం మానేమన్నాడా సైనికుడిని? నో 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 నో, యు ఆర్ నాట్ సపోజ్ టు కిల్ ఎనీబడి.
అండ్ యూఆర్ నాట్ సపోజ్ టు హార్మ్ ఎనీబడి. సో యూ షుడ్ లీవ్ యువర్ జాబ్ అండ్ కమ్ అండ్ ఫాలో మీ అని చెప్పాను ఏమనలేదు. నువ్వు నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు ఖడ్గంతో ఎవరిని చంపకూడదు, ఎవరికి హాని చేయకూడదు. అదనేది అలాంటి ఆలోచన అనేది తప్పు. ఏమండి మన భారతదేశం కూడా ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తుంది. ఎక్కువ డబ్బు దానికి ఖర్చు పెడతా ఉంటుంది. వాళ్ళ జీతాలకి ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఎందుకు ఖర్చు పెడుతుంది అనుకున్నారు? మన దగ్గర డబ్బులు ఎక్కువైపోయి కాదు. మనం వేరే దేశం మీద యుద్ధానికి వెళ్ళడం కోసం కాదు. మన దేశం మీద ఎవడు దాడి చేయకుండా తన్ను తాను కాపాడుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి రక్షణ వ్యవస్థ అది. రక్షణ వ్యవస్థ. మన క్యాపబిలిటీని పెంచుకుంటుంది. ఎందుకు క్యాపబిలిటీని పెంచుకుంటుందంటే కనుక ఎవడు కూడా మనకున్నటువంటి శక్తిని బట్టించి ఎవడు మన మీద దాడి చేయకుండా, ఒకవేళ దాడి చేసినా ప్రతిఘటించడానికి ఉంచుకున్నటువంటి ఫోర్స్ ఇది. అంతే తప్ప ఊరికనే కాళ్ళు దువ్వి వేరే దాని మీద వెళ్దాం అన్నటువంటి ఉద్దేశంతో చేసింది కాదు దేవుని వల్ల. ప్రభుత్వాలకి ఎంత ఆలోచన ఉన్నప్పుడు దేవునికి ఇంకెంత ఆలోచన ఉంటుంది? ఇంకెంత ఆలోచన ఉంటుంది? అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఎవరిని మానేమని ఏం చెప్పలేదు. న్యాయంగా బ్రతకమని చెప్పాడు బాప్తిస్మిచ్చి యోహాను. ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. మరొకసారి చెప్తున్నాండి, ప్రతీకారం అయితే తీర్చుకోవద్దు. ఎవడి మీద కూడా క్రైస్తవుడిగా మనకున్నటువంటి బాధ్యత ఏంటనంటే కనుక ఎవడైనా మనకు హాని కలిగించాడు అనుకోండి, అలా హాని కలిగించేటటువంటి వ్యక్తి మీద మనము పగ తీర్చుకొని వాడికి మళ్ళీ తిరిగి హాని చేద్దామన్నటువంటి ఆలోచన రావడం అనేది తప్పు. అలా చేయకూడదు, క్రైస్తవునికి తగదు. కాకపోతే ప్రజెంట్ జరుగుతున్నటువంటి దుష్క్రియను ఆపడం కూడా నీ బాధ్యతే. అది నీ మీద జరిగినా లేదంటే ఎదుటి వారి మీద జరిగినా సరే, అది దుష్టుల్ని విడిపించడం, అనాథలను కానీ పేదలను కానీ వారిని విడిపించడం, వారికి జరుగుతున్నటువంటి అన్యాయంలో మీరు తోడుగా ఉండడం అనేది దేవుని క్రియ. దేవుని వల్లారా చెప్తున్నాడు. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూసుకుందాం. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా చెప్పాడంటే కనుక పౌలు గారు, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఎందుకు లోబడి ఉండాలంట? దేవుని వలన కలిగిన తప్ప ఏ అధికారం లేదు. ఉన్న అధికారము దేవుని వలన నియమింపబడి ఉన్నది. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమం ఎదిరించున్నాడు. ఎదిరించేవారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వం చెయ్యివారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. దేవుని పరిచారకులు అంటే ఎవరండి? అంటే దేవుని పక్షంగా తీర్పు తీర్చేవారు, దేవుని పక్షంగా చెయ్యవలసింది చేసేవారు. వాళ్ళు ఊరకనే ఖడ్గము ధరించరు. ఊరకనే ఖడ్గము ధరించరు అన్నటువంటి మాట మీరు చూశారు. మేలు చేయము, అటు వారి చేత మెప్పు పొందము. నువ్వు చెడ్డది చేసినలా భయపడము, వారు ఊరకనే ఖడ్గం ధరించరు. కీడు చెయ్యి వారి మీద ఆగ్రహం చూపిటికే వారి ప్రతీకారం చెయ్యి దేవుని పరిచారకులు. ప్రతీకారం చేసే దేవుని పరిచారకులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెడ్డవారిని ప్రతిఘటిస్తుంటారు. చెడ్డవారి మీద వాళ్ళు చేసే ఆ యొక్క ధర్మం ఏదైతే ఉందో అది రాజ్యాన్ని కాపాడే ధర్మం. అది మేలైనదే, అది తప్పేం కాదు, అది పాపమేమీ కాదు. లేదంటే కనుక దాన్ని ప్రతిఘటించకపోతే జరిగే నష్టం అతి భయంకరమైనటువంటి పాపం. దేవుని వారలారా వాడు చెప్పుమంటారా? గ్రంథం హెస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూసినట్లయితే సేమ్ ఇలాగ ఉంటుందండి. సేమ్ ఇప్పుడు మనం ఏదైతే సందర్భం మాట్లాడుకున్నామో అదే సందర్భం అక్కడ ఉంటుంది. ఒకసారి చూడండి. హెస్కేలు గ్రంథము 33 1 నుంచి 6 వచనాలండి. చూడండి ఎంత క్లియర్గా చెప్పాడో చూడండి. ఇక్కడ యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చుచున్నది. ఏంటంటే, నరపుత్రుడా, నీవు జనులకు సమాచారం ప్రకటించి వాడితిట్లను. నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించబడిన ఎడల. కావలిగా నిర్ణయించాలంటే సెక్యూరిటీ కింద పెట్టారన్నమాట అన్ని. అంటే వాడిని బార్డర్లో పెట్టారన్నమాట. ఎవడన్నా ఆ దేశం మీదకి వస్తుంటే కనుక వాడి బాకా ఊది అందరినీ ఎలర్ట్ చేసి వాడికి ఏం చెప్పాలి అంటే ఆ దేశాన్ని కాపాడుకోవడానికి అనేక మందిని ప్రేరేపించాలి. కావలివాడి యొక్క డ్యూటీ అది.
కాకపోతే ఆడు ఊదిన తర్వాత కూడా తమ్ము తాము జాగ్రత్త పరుచుకోపోవడం వల్ల ఒకవేళ వాడు చనిపోతే వాడి ప్రాణానికి వారే ఉత్తరవాది. కాకపోతే ఇక్కడ చెప్తున్నాడు 6వ వచనంలో, ఆ కావలిగాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత బాకా ఊదనందు చేత వస్తుంది చూసాడు. శత్రువులు వస్తున్నారు. వస్తున్నప్పుడు బాకా ఊదవలసినటువంటి బాధ్యత అతని మీద ఉంది. కాకపోతే ఊదలేదంట. ఊదకపోవడం వల్ల ఆ దేశం మీదకి అనేకులు దాడి చేసి ఆ దేశంలో ఉన్నోళ్ళందరూ చచ్చిపోయారు. వీళ్ళందరి ప్రాణాన్ని పట్టించి ఆ కావలి వాడిని లెక్కలో అడుగుతాడంట. ఇప్పుడు సోల్జర్ ఉన్నాడు. ఉగ్రవాది లోపలికొచ్చాడు. వస్తున్నప్పుడు చూసి ఆడిని చంపకుండా ఆడిని లోపలికి పంపించాడనుకోండి, అదేమవుతది అనేక మంది ప్రాణం పోవడానికి కారణమవుతది. ఆ ప్రాణం పోయిన వాళ్ళందరి లెక్క ఈ యొక్క సోల్జర్‌ని అడుగుతాడంట. ఎందుకంటే చేయవలసినటువంటి ధర్మాన్ని చేయడం లేదు. చేయవలసినటువంటి విధిని చేయడం లేదు. ఇచ్చినటువంటి బాధ్యతను సంపూర్తి చేయలేదు గనక వాడికి శిక్ష విధింపబడతదని చాలా క్లియర్‌గా ఉంది ప్రియమైన దేవులారా. ఉంది. అంటే నువ్వు చెయ్యవలసినటువంటి ధర్మాన్ని నువ్వు చెయ్యాలి. నువ్వు చేయవలసినటువంటి ధర్మాన్ని నువ్వు చెయ్యాలి. ఇంకా చూసుకున్నట్లయితే గనక మొదటి తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం అండి. కుటుంబం దగ్గరికొస్తే తిమోతికి చెప్తున్నాడు పౌలు. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వాడిని సంరక్షింపకపోయిన ఎడల. సంరక్షించడం అంటే ఏంటండి? అంటే దీంట్లో 2 రకాలైనటువంటి సంరక్షణ చూడొచ్చు. మనము ఆత్మీయ కోణాన్ని చేయొచ్చు. భౌతిక కోణాన్ని కూడా చూడొచ్చు. భౌతిక కోణం సంరక్షించడం. సంరక్షించడం అంటే వారికి కావాల్సింది ధర్మాన్ని చేయడం. వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం. వాళ్ళకి ఆర్థికంగా బలపరచడం. వాళ్ళని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కాపాడవలసినటువంటి బాధ్యత కూడా కుటుంబ యజమానికి ఉందన్నటువంటి విషయాన్ని మర్చిపోద్దేని వాళ్ళ ఇక్కడ చెప్తున్నాడు. సంరక్షించాలంట. సంరక్షించి ఇంకేం చేయమని అంటున్నాడు? సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసినవాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు ఏంటంటే అవిశ్వాసులకి ఉందంటండి కామన్ సెన్స్. తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, తన పిల్లల్ని కాపాడుకోవాలి, ఎవడు తన పిల్లల మీద ఎటువంటి దాడి జరగకుండా తన కుటుంబాన్ని కాపాడుకోవాలన్నటువంటి అవిశ్వాసిగా ఉన్నప్పుడు విశ్వాసకి ఇంకెంత ఉండాలండి? విశ్వాసకి ఇంకెంత ఉండాలి అసలు? అసలు మనము ఆలోచించే విధానం ఎలా ఉందనంటే కనుక పూర్తి దేవుని యొక్క వాక్యానికి పూర్తి భిన్నంగా ఉన్నట్టు అనిపించడం లేదు దేవుని వల్ల. మనము ఫిజికల్గా కూడా కుటుంబాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది దేవుని వల్ల. మరియు సంఘాలకు వస్తున్న వారి మెడలో కూడా కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు దేవుని వల్ల. మనము మేలు చేయుటకు విసుకకు యుందము, మనము అలేక మేలు చేసేతమని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలో మేలు చేయాలి. మేలు చేయడం అని అంటే కనుక మనం వెళ్ళి ఒక్కొక్కసారి మేలు ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే కనుక మనం వెళ్ళి పరామర్శ వచ్చేసామా అన్నట్టుగానే ఉంటుంది. మాట్లాడి ఫార్మాలిటీగా చేస్తుంటారు. ఫార్మాలిటీకి ఏది చేయొద్దు. చేస్తే హృదయపూర్వకంగా వెళ్ళి వాడికి అన్యాయం జరిగింది, వాడి పక్షంగా సంఘంలో ఉన్న వాడి పక్షంగా నిలబడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది దీనివల్ల. ఇంకా చెప్తున్నాడు సామెతల గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనంలో. సామెతలు 24:11. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం దీనివల్ల. చావునికే పట్టబడిన వారిని నువ్వు తప్పించుము. ఎవరైతే చూస్తున్నాడో అలాంటి చంపబడ్డానికి సిద్ధంగా ఉన్న వారిని తప్పించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది దేవుని వల్ల. ఇంకా నాశనమందు పడుటకు జోగుచున్న వారిని రక్షింపవా నువ్వు? రక్షించవలసినటువంటి బాధ్యత నీకు లేదా? అలాగని చెప్పి నేను ఇలా చెప్పానని చెప్పి ఎక్కడన్నా దాడి జరుగుతున్నప్పుడు ఆ నెల్లి చంపేయమని నా ఉద్దేశం కాదు. కాకపోతే జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆపవలసినటువంటి బాధ్యత మన మీద ఉందన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఏమండి, మన గురించి ఒక టైటిల్ రాయబడి ఉంది. అంటే క్రీస్తులోనికి వచ్చిన వారి గురించి ఒక టైటిల్ రాయబడి ఉందండి. మనకు తెలుసు కదా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. చాలమ్మా, ఇక్కడ ఇది ఎలా పోల్చడండి? మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాడిని గుణాతిశయమును ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును
రాజు అంటే ఏంటి? రాజు. రాజు అంటే ఏంటి? వాట్ ఇస్ ద కింగ్ మీన్? టు ప్రొటెక్షన్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్. ఎవరైతే వాళ్ళ వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో, వాళ్ళ మీద ఆధారపడి ఎవరైతే ఉంటారో, వాళ్ళని సంరక్షించే బాధ్యత రాజుదండి. రాజు. రాజును యాజకులు కూడాని. అంటే దేవునితో చేసేవాడు. దేవునికి విజ్ఞాపన చేసేవాడు. అంటే నువ్వు రాజువును, యాజకుడువుడు కూడాని. యాజకుడు కూడాని. రాజు అని అంటే గనక రక్షించేవాడు, సంరక్షించేవాడు, కావాల్సినది చూసుకునేవాడు. అంటే యు ఆర్ ద కింగ్. కింగ్ అంటే గనక మనం పేరు పెట్టుకున్న కింగ్ కాదండి. రాజు అని అంటే గనక సంరక్షించేవాడు. యు ఆర్ ద ప్రొటెక్టర్. ప్రొటెక్టర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రొటెక్టర్ ఆఫ్ యువర్ సోషల్. సోషల్‌గా కూడా కాపాడవలసినటువంటి బాధ్యత నీ మీద ఉందన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోద్దు ఈ మాటలలో. చాలామంది దీని విషయంలో చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. మనము నెగెటివ్‌గా ఆలోచించాల్సింది ఏం లేదు. మేలనేది చేయాల్సిందే. అబ్రహాం చూసుకోండి. అబ్రహాము అబ్రహాము తన తన పనిలో తను ఉన్నాడు. లోతు దూరంగా ఉన్నాడు. సొదొమలో ఉన్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతం. దాని మీదకి దాడి జరిగినప్పుడండి మొత్తం లోతు ఆస్తి మొత్తం అంతా పోయింది. అబ్రహాం తన దగ్గర ఉన్న పనోళ్ళని తీసుకుని వెళ్ళి యుద్ధాన్ని చేసుకుని వచ్చాడండి. యుద్ధాన్ని చేసుకుని వచ్చాడు. నలుగురు రాజులను ఓడించి లోతును ప్రొటెక్ట్ చేశాడు. దట్స్ కాల్డ్ ఎ రిలేషన్షిప్. దట్స్ కాల్డ్ రిలేషన్షిప్. వదిలేయలేదు. ఇది ఏమంటారంటే కనుక ప్రొటెక్ట్ చేయడం అనేది ఒక బలమైనటువంటి దేవుని యొక్క క్రియ అండి. బలమైనటువంటి దేవుని యొక్క క్రియ. అసలు పోరాటాలు చేసిందే క్రైస్తవులు. పాత నిబంధనలు కూడా సోషల్ రిఫార్మ్స్ని తీసుకురావడానికి పోరాటం చేసిన వాళ్ళలో క్రైస్తవులండి. భారతదేశంలో ఎన్ని వాటి మీద పోరాటం చేశారు. సతీ సహనంగా మీద పోరాటం చేశారు. దేవదాసి వ్యవస్థ మీద పోరాటం చేశారు. స్త్రీలకు విద్య కోసం పోరాటం చేశారు. వైద్యం కోసం పోరాటం చేశారు. ప్రభుత్వాలను ఎదిరించారు. మనం ఇప్పుడంటే ఏం చేస్తున్నాం అంటే కనుక క్రైస్తవుడు అంటే కనుక ఓన్లీ చర్చికి వెళ్ళి వచ్చేయడం ఆదివారం ఒక్కరోజు అనుకుని మనము వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. మనం ఆ ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చేస్తున్నాం అంటే ఇట్స్ సో ప్రౌడ్. మనం అలా ఫీల్ అవుతుంటాం. కాకపోతే పాత అంటే దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత ఉన్నవారు, దే మేడ్ సంథింగ్ గ్రేట్ ఇన్ ద సొసైటీ. అంటే వాళ్ళు సమాజంలో ఉద్ధరించడానికి వాళ్ళు చేసినటువంటి క్రియలు గొప్ప ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు చాలా మంది గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇదిగో స్వాతంత్ర పోరాటంలో క్రైస్తవులు ఉన్నారని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కానీ మనం ఎలా ఉన్నాం అన్నది మనం మర్చిపోతున్నాం. దే ఆర్ ద కింగ్స్. దే ద క్వీన్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. వాళ్ళు పోరాటం చేశారు. అందుకనే వాళ్ళకి టైటిల్ అయితే సరిగ్గా సరిపోతారు. రాజు అనే టైటిల్ వాళ్ళకి సరిపోద్ది. రాజులైన యాజక సమూహం అని చెప్పేసి. ఆరోగ్యం మీద పోరాటం చేసింది మదర్ తెరిసా. షీ ఈజ్ అ క్వీన్. సోషల్ రిఫార్మ్స్ మీద దేవదాసి వ్యవస్థ మీద పోరాటం చేసిన మిషనరీ. హీఈస్ ద కింగ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. ఈజ్ ఎస్టాబ్లిష్డ్ గాడ్స్ కింగ్డమ్. ఇప్పుడు మనము చర్చి కట్టినందుకు మనం ఇప్పుడు క్రైస్తవ్యం గొప్పదని చెప్పుకోవడంలో ఒక పెద్ద చర్చి కట్టినందుకు గొప్పదని చెప్పడం లేదు. ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టినందుకు గొప్పదని క్రైస్తవ్యం గొప్పదని ఇప్పుడు చెప్తున్నారు. ఇదిగో ఒక స్త్రీ తనకున్నటువంటి ప్రతిదాన్ని అంటే తనకున్నటువంటి ప్రతిదాన్ని విడిచిపెట్టి ఇంకో భారతదేశానికి వచ్చి ఇదిగో ఒక డాక్టర్ చదివి అనేక మంది స్త్రీలకు అంటే ఆనాటి కాలంలో పురుషుల దగ్గరికి స్త్రీలు వైద్యం చేయించుకోవడానికి వెళ్ళేవారు కాదు. వెళ్ళకపోతే దాని మీద ఒక పోరాటం ఆవిడ అమెరికాకి వెళ్ళి ఎంబీబీఎస్ చేసి ఒక 6 ఇయర్స్ నేర్చుకుని వచ్చి భారతదేశంలో స్త్రీలకు వైద్యాన్ని ప్రకటించింది. షీ ఈస్ ద క్వీన్ ఆఫ్ ది గాడ్స్ కింగ్డమ్. దట్స్ వాట్స్ ద రిఫార్మ్స్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ద కరెంట్ టైం. అది చేయనంత వరకు మీరు చర్చ్ పెట్టినా ఏం పెట్టినా ఇట్ డజంట్ హానర్ ద గాడ్. గాడ్స్ వర్క్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. మనం చాలా చిన్న చూపుతో చూస్తున్నాం మనం దేవుణ్ణి. యూ కాల్డ్ ఫర్ సంథింగ్ బిగ్. మిమ్మల్ని దేవుడు పిలిచింది ఇట్స్ ఫర్ అ బిగ్ థింగ్ చేయడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అంతే తప్ప నువ్వు ఇలాగ సంకుచిత భావంతో ఉంటావన్న దాంతో దేవుడు పిలవలేదు దేవుని వల్ల. కీర్తనలు 82:4 చూసుకోవచ్చు. కీర్తనలు ఇందాక చదువుకున్నది ఒకసారి చూసుకోవచ్చు. కీర్తనలు 82:4 చదవనమ్మా. కీర్తనలు 82:4
దరిద్రులను, నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. తప్పించాలి. అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది పాపమేమి కాదు. అప్పుడు జరుగుతున్నటువంటి దుష్క్రియను ఆపడానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నమే. అంతే తప్ప ఇది దేవుడిని అవమానపరిచినట్టు కాదు. దేవుని యొక్క న్యాయ విధికి నువ్వు వ్యతిరేక దిశలో వెళ్తున్న వాడివి కాదు. ఒక స్టెప్ ముందుకేసి ఇంకొక కోణంలో దీన్ని చూద్దాం. ఏంటి ఆ కోణం ఏంటనంటే గనక, మనము సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మన మీద దాడి చేస్తుంటారు. కావాలని దాడి చేస్తుంటారు. మరి అలాంటి సమయంలో మనం ఎలా ప్రవర్తించాలి? ఇప్పుడు పౌలు గారిని దమస్కులో యేసుక్రీస్తు వారు కనపడ్డారు. యేసుక్రీస్తు వారు కనిపించిన తర్వాత ఆయన యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు వారిని ప్రకటించడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు పౌలుని చంపేద్దామన్నటువంటి ఆలోచన దమస్కులో ఉన్నటువంటి కొంతమంది యూదులకు వచ్చింది. అప్పుడు పౌలు గారు, బాబు నేను క్రీస్తు చేత పిలబడ్డాను, నన్ను చంపినా పర్లేదు, క్రీస్తు కూడా చనిపోయాడు అని చెప్పేసి ఆయన వెళ్ళి, బాబు చంపండ్రా బాబు అని వెళ్ళి చంపించుకున్నాడు వెళ్ళి? లేదు. మీరు చూసినట్లయితే కనుక అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుందండి. అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ నుంచి కిందకి దింపి పంపించారంట. దే ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యువేషన్స్. వాళ్ళు తమను తాము తప్పించుకొని వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు కూడా అండి, యేసుక్రీస్తు వారిని అనేక మంది తాను దేవుని యొక్క కుమారుడని చెప్పుకున్నందుకు ఆయన మీద దాడి చేసి ఆయన చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆయన వారి నుంచి సపరేట్ అయిపోయి తప్పించుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూడొచ్చు. అయితే చివరిని తప్పించుకోలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు అతనికి సమయం అయిపోయింది, నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది కాబట్టి ఇదిగో పస్కా బస్సు కింద తాను బలి అవ్వాలని ఆయన అంతటా ఆయనే వెళ్ళాడు తప్ప పెర్సిక్యూషన్ ఈజ్ సంథింగ్ దట్ ఇండివిజువల్ కెన్ గో ఆన్ హిజ్ ఓన్. వాళ్ళంతటా వాళ్ళుగా వెళ్ళి చేసేది పెర్సిక్యూషన్. అంటే వాళ్ళంతటా వాళ్ళుగా ఇది ఓకే, ఇలాగ జరగడం వల్ల నాకు శిక్ష, నేను మరణానికి కూడా వెళ్తానని తనంతట తానుగా వెళ్ళిందే మ్యాట్రియట్స్. అంటే అది ఏమంటారు, అది పెర్సిక్యూషన్కి వెళ్ళి వాళ్ళు చనిపోబడ్డారు. అంతే తప్ప ఎదుటి వారికి కీడు జరుగుతున్నప్పుడు వాళ్ళని కాపాడడానికి, వాళ్ళని తప్పించడానికి వెనకడుగు వేసిన వారు కాదు దేవుని వారలారా. మనము సెల్ఫ్ డిఫెన్స్ అన్న దాన్ని పెర్సిక్యూషన్తో కలిపి చూడకూడదు. పెర్సిక్యూషన్ అనేది గాడ్స్ కాలింగ్. అప్పటికి కూడా వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే కనుక అక్కడ పౌలు గారిని చంపడానికి చూస్తుంటారన్నమాట. యూదులు చంపడానికి చూసినప్పుడు ఆయన ఏ విధంగా తప్పించుకుని వెళ్ళాడో అక్కడ రాయబడింది దేవుని వారలారా. అపోస్తుల కార్యములు 22-25. అంటే తను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. నేను రోమియోని, యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు పనిష్ మీ. ఒకవేళ నేను రోమన్ సిటిజన్ని, ఇప్పుడు మన వాళ్ళు కూడా సువార్తకు వెళ్ళినప్పుడు అంటారు, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది, మేము సువార్త ప్రకటిస్తామని చెప్పి అంటారు. ఇట్స్ నాట్ ఎ క్రైమ్, ఇట్స్ నాట్ ఎ సిన్. ఈజ్ యూజింగ్ ఇట్స్ రైట్. అంతే తప్ప నువ్వు వాళ్ళు అంటున్నారని చెప్పి మనం మానేయకూడదు. దేవుని వల్ల మానేయకూడదు. అలా చేయడం కూడా తప్పే. యూ హ్యావ్ టు యూజ్ యువర్ రైట్. అంతే తప్ప మనం ప్రతిదానికి మానేయడానికి మనం ఒక ఎక్స్క్యూజ్ని మనం చూసుకుంటూ ఉంటాం. మానేయడానికి ఎక్స్క్యూజ్ కాదు, చెయ్యడానికి కావాల్సినటువంటి తెగింపు కావాలి. యేసుక్రీస్తు వారు తన శిష్యుల దగ్గరికి పంపిస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? పావును వలె వివేకులను, పావురు వలె నిష్కళంకులై ఉండమని అన్నాడు. అంటే ఏంటి? పావుల వలె వివేకులను, పావురు వలె నిష్కపటులనై ఉండమని అన్నాడు. ఏంటి అర్థం ఏంటండి? అర్థమేంటి? పాము ఎంత పెద్దది అనుకున్నారు? చాలా పెద్ద ఉంటుంది. 6 అడుగులు, 7 అడుగులు, 10 అడుగులు ఉంటుంది. దానికి అపాయం అని తెలిసినప్పుడు అండి ఎంత సులువుగా తప్పించుకుని వెళ్ళిపోద్దో. ప్రతి చిన్న దాంట్లోనికి వెళ్ళిపోద్ది. ప్రతి చిన్న దాంట్లోని తప్పించుకోవడం అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దాని యొక్క ఆలోచన ఎంత స్పీడ్గా ఉంటుందంటే అండి, అంత స్పీడ్గా ఉంటుంది దాని ఆలోచన తప్పించుకోవడానికి. మరి మనకి ప్రమాదం జరుగుతున్నప్పుడు మనం తప్పించుకోవడానికి మన బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేయాలి అసలు, ఎంత క్విక్ థింకింగ్ ఉండాలి అసలు. అబ్బే అలాంటిదేం లేదు, మొద్దుబారిపోయింది. పాముల వల్లే వివేకులు అంటే పాముకున్నటువంటి తెలివితేటలు అమోఘం అండి. అసలు గొప్పది అసలు పాముకున్నటువంటి తెలివితేటలు.
ఎంత పెద్ద ఆకారాన్ని ఇటుకల మధ్యలో ఇడికించుకుని అడ్జస్ట్ అయిపోద్దండి. చిన్న కర్ర ఉంటే కర్ర మధ్యలోనికి దూరిపోయి తను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటది? అలాంటి తెలివితేటలు మనకుండాలి. నిన్ను నువ్వు కాపాడుకోవడం అనేది తప్పేమి గాదు. నీ కుటుంబాన్ని కాపాడడం అనేది తప్పేమి గాదు. నీతో నీ మీద ఆధారపడిన వారికి సహాయకుడిగా ఉండడం, వాళ్ళకి శ్రమ జరుగుతున్నప్పుడు సహాయంగా ఉండడం అనేది తప్పేమి కాదు. దేవుని యొక్క న్యాయాన్ని నువ్వు దేవుడిచ్చినటువంటి మంచి క్రియను నువ్వు జరిగిస్తున్న దాంట్లో లెక్కండి. ఇప్పుడు మీరెళ్లారు, మీ భార్యతోనో, మీ పిల్లలతోనో ఎళ్లారు. ఎవడో దాడి చేస్తున్నాడు. దాడి చేస్తున్నప్పుడు ప్రొటెక్ట్ చేయకుండా నువ్వు పక్కకెళ్ళిపోయావనంటే గనక దాన్నేమంటారు? చేతకానివాడు, మా ఆయనంత చేతకానివాడు ఎవడు లేడు. మా నాన్నంత చేతకానివాడు ఎవడు లేడని నీ కూతురో, నీ భార్యో నిన్నే తిడతది. అన్ని జనుల్లోనైనా సరే తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం చేసినోళ్ళు ఉన్నారు. ఇదేంటి తన సొంత కుటుంబాన్ని దేవుడి పేరు చెప్పి ఇలా చేస్తున్నాడేటని దేవుడికి ఎంత అవమానం అండి అసలు. ఎంత అవమానం. వి డోంట్ డూ దట్. మనకంటూ ఒక మంచి ఇదుండాలి దేవుని వల్ల. చివరగా చివరగా చూసినట్లయితే ఒక వచనం చూసి సామెతల గ్రంథంలో ఒక మాట ఉందండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉంది. మంచి మాట ఉంటుందండి. అది చదువుకొని ముగించుకోవచ్చు. కలకల చేయబడిన ఓటయు, చెడిపోయిన బుగ్గయు, నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానము. ఏంటంటే నీళ్లు ప్రాణాధారం. అదే మట్టి కలిపితే కాలకోట విషం. కలుషితం అయితే విషం అది. అదేంటంటే చెడిపోయిన బుగ్గ అంటే దాంట్లో చెడిపోయినటువంటి బుగ్గ అంటే నీళ్లు ఊరుతున్న దాంట్లో బుగ్గ. అలాగా ఎంత ప్రమాదం అది. నీతిమంతుడు దుష్టుడిని లోబడుట కూడా అంతే సమానం అంటండి. మంచిది చెడ్డగా అయిపోద్ది. నువ్వు లోబడకూడదు. యు ఆర్ ఎ గుడ్ ఫైటర్. యు ఆర్ ఎ సోల్జర్. యు ఆర్ ఎ గాడ్స్ కింగ్, గాడ్స్ రిప్రజెంటేటివ్ ఆన్ దిస్ ఎర్త్, బీయింగ్ ఎ కింగ్ అండ్ ద ప్రీస్ట్. యు ఆర్ నీకు ఇవ్వబడినటువంటి బాధ్యత అది. నీకు ఇవ్వబడాల్సిన బాధ్యత అది. రాజులైన యాజక సమూహము. అంతే తప్ప నువ్వు చేతకాని వాడిగా ఉండద్దు దేవుని వల్ల. చేతకాని వాడిగా ఉండదు. ఇలా చెప్తున్నాను కాబట్టి ఉదాహరణకు ఉండొచ్చు. అంటే ఒక ప్రశ్న వేసి నేను ముగిస్తాను. అయితే ఇలా చెప్పిన తర్వాత మీకు ఒక ప్రశ్న రావచ్చు. ఒకవేళ మీరు కరాటీయో లేదా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారనుకోండి. నేర్చుకున్నప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను. ఇది ఇలా నేర్చుకోవడం అనేది విశ్వాసం లేకపోవడం అంటారా? అంటే దేవుణ్ణి నమ్మక నువ్వు ఒక కరాటీలోనో, మార్షల్ ఆర్ట్స్‌లోనో ఏదో ఒకటి నేర్చుకోవడం అనేది దేవుణ్ణి అవమానపరచట. విశ్వాసం లేదనడానికి సంకేతమా అని అంటే గనక, సంకేతం అనుకుంటే గనక నేనేసే ఒక 2 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. నేను చెప్పేది ఏంటంటే గనక నిర్నిమిత్తంగా ఎవడి మీద మీరు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ అన్ అటాక్. నిర్నిమిత్తంగా ఏది చేయకూడదు. కాకపోతే దుష్టత్వాన్ని ఆపవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అందుకని చెప్పేసి నీకంటూ ఒక క్రమశిక్షణ, నీకంటూ ఒక డిటర్మినేషన్ అనేది ఒకటి ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు నువ్వు నేర్చుకున్నది అనేక మందిని రక్షించడానికి ఉపయోగపడాలి. ఉదాహరణకి మీకు చెప్తాం. ఒకవేళ మీరు అవిశ్వాసులే, దేవుడి మీద నమ్మకం లేని వారే ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ అని, కరాటీ అని, లేదంటే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అని ఇవన్నీ నేర్చుకుంటారు అని అనుకుంటే గనక మీలో ఎంతమంది పని అనేది ఏమీ చేయకుండా దేవుడు నాకు మన్నాను కురిపెత్తాడని రాత్రి ఎంతమంది చూస్తున్నారు? దేవుడి మీద విశ్వాసం లేదా? అందుకని మీరు డ్యూటీకి వెళ్తున్నారా? పొద్దున్న లేచి సాయంత్రం వరకు డ్యూటీకి వెళ్ళేది దేవుని మీద అవిశ్వాసంతో ఉండే మీరు ఏమంటారు పని చేసుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని పోషించలేడని చెప్పి మీరు పని చేసుకోవడానికి వెళ్తున్నారా? మీలో చాలామంది కార్లు ఉన్నాయి, సీట్ బెల్ట్ పెట్టుకుని వెళ్తారు. అంటే దేవుడు కాపాడలేడు, చేతకాని వాడు అని చెప్పేసి మీరు సీట్ బెల్ట్ పెట్టుకొని మీరు కారు నడుపుతున్నారేంటి? దీస్ ఆర్ ద టూల్స్ అంటే ఏంటనుకున్నారు? ఒక సాధనాలు ఇవన్నీ కూడానే. దేవుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇచ్చినటువంటి సాధనాలయ్యి. జీతం అనేది నీకు ప్రతి నెల వస్తుంది. అంటే కనుక దేవుడు తన పోషణని నీకిచ్చి, నీకొక బలాన్ని, నీకొక శక్తినిచ్చి, నీకొక ఆలోచననిచ్చి నువ్వు పని చేసుకోవడానికి దేవుడి చేత వాడబడుతున్నటువంటి సాధనం అది. అంతే తప్ప అది నువ్వు దేవుడిని అవమానపరిచినట్టు కాదది. గాడ్ ఈజ్ బ్లెస్డ్. అంటే నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించి నేను అభివృద్ధి పరుస్తున్నాను. ఇట్స్ ఎ బ్లెస్సింగ్.
ఇట్స్ నాట్ ఎ కర్స్. ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. ఇట్ ఈస్ నాట్ అన్‌ఫెయిత్‌ఫుల్. ఇట్స్ ఎ ఫెయిత్‌ఫుల్ థింగ్. దేవుడు నన్ను పోషిస్తున్నాడు. నా చేతి పనిని బలపరుస్తున్నాడు. ఇట్స్ ఎ ఫెయిత్‌ఫుల్ థింగ్ అండి అది. సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళడం అనేది కామన్ సెన్స్. నేను ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి, ఈ ప్రమాదం నుంచి తప్పించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక ప్రొటెక్షన్. అలాగే మనం నేర్చుకునేది కూడా మనల్ని మనం కాపాడుకోవడానికే తప్ప, అదొక సాధనమే తప్ప, దేవుడి మీద అవిశ్వాసానికి సూచన ఏమాత్రము కాదు దేవులారా. చివరగా చెప్పేది ఒకటే. పగ తీర్చుకుంటా దేవుడి పని. నువ్వు ఎవడి మీద ప్రతీకారం తీర్చుకోకు. ప్రతీకారం అనేది గతంలో జరిగినటువంటి నష్టాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రెజెంట్ చేసే ఒక క్రియ ప్రతీకారం. ఆ ప్రతీకారం నువ్వు తీర్చుకోకూడదు. క్రైస్తవుడికి అది తగదు. అయితే ఒక చర్య అంటే దుష్క్రియ జరుగుతున్నప్పుడు అంటే రక్షణ కల్పించడం అనేది ప్రెజెంట్ చేయవలసినటువంటి కర్తవ్యం. అది ఎవరైనా సరే. అది నీ కుటుంబమైనా, లేదంటే గనక నీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి అన్యాయాన్నైనా సరే అడ్డుకోవాల్సినటువంటి అడ్డుకోవాల్సినటువంటి నీతి నీ మీద ఉంది. యూ షుడ్ హావ్ టు డూ దట్. ఇట్స్ ఎ కామన్ సెన్స్‌తో కూడినటువంటి పని. దేవుడు నీకు ఇచ్చినటువంటి బాధ్యత. ఎందుకంటే మీరు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైనటువంటి ప్రజలు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత మనం పూర్తి చేద్దాం.